Jesus loves India. యేసు భారతదేశమును ప్రేమించుచు ఉన్నారు. He has given his life for all people on the cross that everyone may live through his resurrection. తన పునరుద్ధానము ద్వారా ప్రజలందరూ జీవించు నిమిత్తమే ఆయన సిలువలో తన యొక్క ప్రాణమును ఆ రీతిగా సమర్పించి ఉన్నారు. As we celebrate independence in India, భారతదేశములో స్వాతంత్ర్య దినోత్సవమును మనము వేడుకగా జరుపుకొనుచు ఉండియుండగా I believe every blessing will be perfected in our nation. నేను నమ్ముతున్నాను మన దేశములో ప్రతి ఆశీర్వాదము పరిపూర్ణము చేయబడుతోందని. God's plan will be perfected in our nation. దేవుని ప్రణాళిక మన జీవితంలో పరిపూర్ణము చేయబడుతోందని. The sacrifice of all the martyrs and God's people for the blessing of the people of India will be blessed by God and bear fruits. దేవుని ప్రజల కోసమై దేశం కోసమై హతసాక్షులుగా మరణించిన వారి అందరి యొక్క ఆశీర్వాద ఫలాలు ఈ దేశంలో ఉద్భవిస్తాయని నమ్ముతూ ఉన్నాను. May we enjoy an independent India. మనము స్వాతంత్ర్య భారతదేశమును ఆనందించుదుముగాక. May all people have freedom to accomplish everything for which they strive for. ప్రజలు వారు ప్రయాసపడుతున్న దాని కోసమై సంపూర్ణమైన స్వాతంత్ర్యము కలిగి దానిని సాధించుకొందురుగాక. May there be peace in the hearts of everyone, and because of that productivity increase in the nation. దేశములో ఉత్పాదకత పెరగడం ద్వారా ప్రతి హృదయములో శాంతి ఉండునుగాక. Every obstruction, every fear may it go, and let there be freedom, freedom, freedom. ప్రతి ఆటంకము ప్రతి భయము వెళ్ళిపోయి స్వాతంత్ర్యము 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 ఉండునుగాక. May this blessing come upon our nation today. ఈ ఆశీర్వాదం ఈ రోజున మన దేశం మీదకు వచ్చునుగాక. Let's pray together. మనము కలిసి ప్రార్థన చేయుదము. Live together. కలిసి జీవించుదుము. Work together. కలిసి పని చేయుదము. Enjoy freedom to enjoy prosperity with the grace of God together. దేవుని కృప ద్వారా మనమందరమును కలిసి సమృద్ధిని అనుభూతి చెంది ఆనందించుటకు స్వేచ్ఛను ఆనందించుదుముగాక.